మీకు పిఎం కిసాన్ 2000 పడ్డం లేదా? అలాగే అన్నదాత సుఖీభవ 5000 కూడా పడలేదా? అయితే ఇది మీకోసమే. హాయ్, హలో, నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు అన్నదాత సుఖీభవ 5000 రూపాయలు, అలాగే పిఎం కిసాన్ కు సంబంధించి 2000 రూపాయలు ఎందుకు పడలేదో వాటికి సంబంధించి కారణాలు మరియు వాటికి పరిష్కారాలు అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. దయచేసి వీడియోని అయితే చివరి వరకు చూస్తే మీకు ఆ డబ్బులు ఎందుకు పడలేదు, మీరు ఏం చేస్తే ఆ డబ్బులు పడతాయి లాంటి డీటెయిల్స్ అన్ని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదైతే మనకు ఈ నెల 20వ తేదీన మనకు అన్నదాత సుఖీభవకు సంబంధించి నారా చంద్రబాబు నాయుడు గారు 5000 రూపాయలు రైతుల అకౌంట్ లో జమ చేశారు. అలాగే పిఎం నరేంద్ర మోడీ గారు 2000 రూపాయలు 23వ విడతగా రైతుల అకౌంట్ లో 2000 రూపాయలను అయితే జమ చేయడం జరిగింది. కానీ చాలా మందికి అయితే ఆ అమౌంట్ అయితే పడలేదు. నాకు కూడా చాలా మంది అయితే కామెంట్స్ లో అయితే కామెంట్ చేశారు. అలాగే నాకు పర్సనల్ గా కూడా చాలా మంది అయితే కాల్ చేశారు. అన్న, మాకు పిఎం కిసాన్ 2000 పడ్డం లేదు, అలాగే మాకు అన్నదాత సుఖీభవ 5000 రూపాయలు డబ్బులు పడలేదు అని చాలా మంది అయితే పర్సనల్ గా కాల్ చేశారు. అలాగే కామెంట్స్ కూడా చేశారు. వాటన్నిటికీ ఈ వీడియోలో అయితే సమాధానం అయితే చెప్పబోతున్నాను. ముందుగా మనము పిఎం కిసాన్ కు సంబంధించి చూద్దాము. చాలా మందికి ఈ పిఎం కిసాన్ మీదనే చాలా డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఈ పిఎం కిసాన్ 2000 రూపాయలు చాలా మందికి అయితే నిలిపివేయడం జరిగింది. దానికి కారణాలు కూడా ఏంటనేది కూడా మీకైతే చెప్తాను. ఏదైతే మనకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 22 విడతలుగా ఇప్పటి వరకు ఒక్కొక్కరి ఖాతాలో దాదాపు 44,000 రూపాయలు, ఈ విడతతో 46,000 రూపాయలు రైతుల ఖాతాలో అయితే జమ చేయడం జరిగింది. మరియు ఏదైతే ఈ 2000 జమ అవుతున్నాయో వాటి మీద గవర్నమెంట్ కి అయితే చాలా ఫిర్యాదులు అయితే వెళ్ళాయన్నమాట. ఎక్కువ మంది ఒకే రేషన్ కార్డుతో ఇద్దరు భార్యాభర్త పిఎం కిసాన్ అమౌంట్ పొందడం, అలాగే భూమి ఒకరిదైతే ఖాతాలు వేరే వాళ్ళవి ఉండడం, అలాగే ఆధార్ సీడింగ్ ఇంకొకరికి ఉండడం వలన ఆ అమౌంట్ అనేది అనర్హులకైతే వెళ్ళడం అయితే జరుగుతుంది. అందుకోసం దాదాపు ఈ 2019వ సంవత్సరం తర్వాత వీటి మీద అయితే స్ట్రిక్ట్ గా ఆ రూల్స్ అయితే ఇంప్లిమెంట్ అయితే చేస్తున్నారు. కాబట్టి చాలా మందికి అయితే ఆ పిఎం కిసాన్ 2000 రూపాయలను అయితే నిలిపివేయడం జరిగింది. మరియు ఇందులో ముఖ్యంగా ప్రధానమైన కారణం ఏంటంటే 2019 తర్వాత భూమి పొందిన వాళ్ళకి, అంటే పాస్బుక్ పొందిన వాళ్ళకి ఆ భూమి ఏ విధంగా వచ్చింది అన్నదైతే వెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేయడం వలన 2019 తర్వాత ఏదైతే పిఎం కిసాన్ డబ్బులు అయితే పొందుతున్నారో వాళ్ళందరినీ రీవెరిఫికేషన్ చేయబోతున్నట్టు మనకైతే ముందు వెల్లడించడం జరిగింది. అలాగే దాని వల్లనే ఈ డబ్బులు చాలా మందికి అయితే ఆ పిఎం కిసాన్ డబ్బులను అయితే నిలిపివేయడం జరిగింది. మీరు దాన్ని ఎలా చెక్ చేసుకోవాలన్నది కూడా నేను ఇంతకు ముందు మీకు వీడియోలో అయితే చెప్పాను. పిఎం కిసాన్ వెబ్సైట్ లోకి అయితే వెళ్ళి న్యూ రిజిస్ట్రేషన్ కిందనే మనకు నో యువర్ స్టేటస్ అని ఉంటుంది. దాని మీద మీరు క్లిక్ చేస్తే మీరు రిజిస్ట్రేషన్ నంబర్ కానివ్వండి, మొబైల్ నంబర్ కానివ్వండి, అలాగే ఆధార్ నంబర్ కానివ్వండి ఎంటర్ చేసి మీ స్టేటస్ ని అయితే చెక్ చేసుకోవచ్చు. అక్కడ ఎందుకు నిలిపివేయబడింది అన్న స్టేటస్ కూడా మీకు అక్కడైతే ఉంటుంది. అందులో మీరు ఆ స్టేటస్ మరియు ఎందుకు నిలిపివేశారు లాంటి మొత్తం డీటెయిల్స్ అయితే కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. అందులో ముఖ్యంగా మెయిన్ కారణం ఏంటంటే ఈ 2019 తర్వాత భూమి ఏ విధంగా వచ్చి ఉన్నది అన్నది ఇప్పుడు జరుగుతున్న వెరిఫికేషన్ అనమాట. కాబట్టి చాలా మందికి అయితే పిఎం కిసాన్ డబ్బులు అయితే పడలేదు. ఆ వెరిఫికేషన్ లో ఏ విధంగా మీకు ఆ డబ్బులు క్రెడిట్ అవుతున్నాయి అంటే, మీకు భూమి వారసత్వంగా వచ్చిందా, లేకుంటే మీరు కొన్నారా, లేకుంటే డీకేటీ భూములా, లేకుంటే ఏదైనా చుక్కల భూముల లాంటి డేటాతో వీటిని అయితే వెరిఫికేషన్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఈ భూమిని వాళ్ళ తల్లి లేదా తండ్రి చనిపోతే వారసత్వంగా పొందుతూ ఉంటారో
వాళ్ళకు మాత్రం తిరిగి మళ్ళీ వెరిఫికేషన్ అయితే ఛాన్స్ అయితే ఇచ్చారు. అక్కడ మీరు చెక్ చేయొచ్చు అనమాట. మిస్సింగ్ ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది. అక్కడ మిస్సింగ్ బెనిఫిషరీ ఇన్ఫర్మేషన్ అని అక్కడ ఉంటుందన్నమాట. మీరు దాని మీద అయితే క్లిక్ చేసి మీ ఫాదర్ లేదా మదర్ ఎవరైతే చనిపోయి ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి మీకు వచ్చిన ఆ భూమిని అయితే వాళ్ళ ఆధార్ నంబర్ అలాగే వాళ్ళ డెత్ సర్టిఫికేట్ అయితే మీరు అప్లోడ్ చేసి తిరిగి ఆ 2,000 రూపాయలనైతే పొందవచ్చు. కొందరికి ఆ వెరిఫికేషన్ జరిగినప్పటికీ ఆ అమౌంట్ అయితే క్రెడిట్ అవ్వలేదు. వాళ్ళు ఏం చేయాలంటే ఆ స్టేటస్ అయితే తీసుకొని మీ దగ్గరలోని సచివాలయంలోకి అయితే వెళ్తే అక్కడ అగ్రికల్చర్ అసిస్టెంట్ కి మీ ప్రాబ్లమ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళైతే క్లియర్ చేసే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ వాళ్ళకు కూడా చాలా మందికి అయితే ఈ విషయం మీద అవగాహన అయితే లేనట్టుంది. కాబట్టి మీరు దగ్గరలోని మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి ఎంఈఓ గారి దగ్గరికి వెళ్ళారంటే వాళ్ళ లాగిన్ లో ఈ డేటాను అయితే మీకు క్లియర్ అయితే చేయడం జరుగుతుంది. అప్పుడు మీ అకౌంట్లకి ఈ పిఎం కిసాన్ కి సంబంధించిన 2,000 రూపాయలు అయితే ఖచ్చితంగా జమ అవుతాయి. మరొకటి కారణం ఉంది. అదేంటంటే ఇంతకు ముందు పడ్డ డబ్బులు భార్య మరియు భర్త ఇద్దరికి కూడా పిఎం కిసాన్ అమౌంట్ అయితే జమ చేయడం జరిగింది. అది కొన్ని కారణాల వల్ల కావచ్చు, లేదంటే అప్పుడు ఇద్దరికి వేయాలన్న గవర్నమెంట్ ఉద్దేశంతో కావచ్చు. భార్యకు మరియు భర్తకు కూడా 2,000 రూపాయలు అయితే జమ చేయడం అయితే నేను చాలా సార్లు అయితే చాలా మందికి అయితే చూశాను. ఇప్పుడు వాటి మీద కూడా రీవెరిఫికేషన్ అయితే స్టార్ట్ అయిందనమాట. అంటే మనకు భార్యకు లేదా భర్తకు ఎవరికో ఒకరికి మాత్రమే ఒక ఇంట్లో పిఎం కిసాన్ అమౌంట్ అనేది రావాలన్నట్టు గవర్నమెంట్ అయితే డిసిషన్ తీసుకోవడం వల్ల ఎవరైతే ఇంతకు ముందు ఇద్దరు కూడా భార్య మరియు భర్త ఇద్దరు కూడా ఆ పిఎం కిసాన్ అమౌంట్ అయితే పొంది ఉంటారో వాళ్ళన్నిటినీ హోల్డ్ అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ సచివాలయంలో ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్ తెలిపిన దాని ప్రకారం మీకు ఏదైతే అమౌంట్ ఎన్ని విడతలుగా మీరు భార్య భర్త ఇద్దరు తీసుకున్నారో ఆ విడతల అమౌంట్ అంతా మీకు క్లియర్ అయ్యేంత వరకు మీకు మళ్ళీ పిఎం కిసాన్ నిధులు అయితే మీ అకౌంట్ లో జమ చేయబడవు అని మనకైతే తెలపడం జరిగింది. కాబట్టి భార్య భర్త ఇంతకు ముందు ఒక 4 విడతలుగా అమౌంట్ తీసుకున్నారనుకుందాం. ఇప్పుడు ఆ 4 విడతలు కంప్లీట్ అయ్యేంత వరకు మళ్ళీ భార్య అకౌంట్ లో కానివ్వండి, భర్త అకౌంట్ లో కానివ్వండి ఈ పిఎం కిసాన్ అమౌంట్ అయితే జమ కాదు. ఇది దానికి సొల్యూషన్ మాత్రమే. ఏదైతే భార్యాభర్తలు ఇద్దరు పొందిన మల్టిపుల్ పేమెంట్స్ ఉన్న వాళ్ళకి ఇది మీరు వెయిట్ చేయాల్సిందే. ఎటువంటి వేరే ఆప్షన్ అయితే లేదు. మరొక కారణం ఏంటంటే ఈకేవైసీ కంప్లీట్ చేయకపోవడం. చాలా మంది గవర్నమెంట్ పదే పదే హెచ్చరిస్తున్న చాలా మంది అయితే ఈకేవైసీ అయితే చేసుకోలేదు. కాబట్టి వాళ్ళకు కూడా అమౌంట్ అయితే రాలేదు. ఇంకొకటి కారణం ఏంటంటే మనకు అకౌంట్ ఇన్యాక్టివ్ లో కానివ్వండి, లేదంటే ఎన్పిసి లింక్ లేకుండా ఉంటే వాళ్ళకు కూడా ఈ అమౌంట్ అయితే జమ చేయలేదు. ఇంకా చాలా మంది అయితే అడిగారనమాట, అన్న మాకు పాస్బుక్స్ అయితే వచ్చాయి కొత్తగా, పిఎం కిసాన్ అప్లై చేసుకోవచ్చా, ఎలా అప్లై చేసుకోవాలని చాలా మంది అయితే అడిగారు. నేను చెప్పేది ఏంటంటే అదే 2019 నుంచి ఈ వెరిఫికేషన్ ఏదైతే స్టార్ట్ అయ్యిందో అలాంటి వాళ్ళకి ఇప్పుడు పిఎం కిసాన్ అయితే అప్లై చేసుకునే అవకాశం లేదు. ఎవరైతే వాళ్ళ తల్లి లేదా తండ్రి మరణించి బిడ్డలకైతే ఆ పిఎం కిసాన్ బిడ్డలకైతే ఆ పాస్బుక్లు అయితే మ్యూటేషన్ ద్వారా ట్రాన్స్ఫర్ అయ్యి ఉంటాయో వాళ్ళు మాత్రం తిరిగి పిఎం కిసాన్ అయితే అప్లై చేసుకోవచ్చు. మీరు దగ్గరలోని మీ సేవలో కానివ్వండి, లేకుంటే సిఎస్సి సెంటర్ లో కానివ్వండి, మీరు ఆ పిఎం కిసాన్ కి న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పి అప్లై అయితే చేసుకోవచ్చు. కానీ వాళ్ళు కూడా డెత్ సర్టిఫికేట్ మరియు ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ మనము అప్లై చేసేటప్పుడు అడగడం అయితే జరుగుతుంది అనమాట, మీకు భూమి ఏ విధంగా వచ్చింది అని. అక్కడ మీరు సక్సెషన్ సెలెక్ట్ చేసుకుంటే ఫ్యామిలీకి వస్తున్నట్టు మీరు సెలెక్ట్ చేసుకుంటే ఎవరైతే చనిపోయినారో వాళ్ళ ఆధార్ నంబర్ అయితే అడగడం జరుగుతుంది. అది కరెక్ట్ గా ఉంటేనే మనకు అక్కడ ట్రూ అని చూపిస్తుంది, లేకుంటే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనేది చూపిస్తుంది. కాబట్టి ఆ ఆధార్ కార్డ్ మరియు చనిపోయిన వాళ్ళ డెత్ సర్టిఫికేట్ పీడిఎఫ్ ని అప్లోడ్ చేసి ఆ పిఎం కిసాన్ కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత
మండల్లో అప్రూవ్ అయిన తర్వాత మీరు ఈకేవైసీ చేసుకుంటే మీకు కొత్తగా పాస్బుక్లు ఇచ్చిన వాళ్ళకి ఆ అమౌంట్ అయితే జమ చేయడం జరుగుతుంది. ఏదైతే విక్రయం ద్వారా కానివ్వండి, లేకుంటే దానం ద్వారా కానివ్వండి, అలాగే గవర్నమెంట్ డీకేటీ భూములు కానివ్వండి, చుక్కల భూములు కానివ్వండి, ఇలాంటి భూములు మీకు ఈ మధ్య కొత్తగా అసైన్డ్ ల్యాండ్స్ కానివ్వండి, ఈ మధ్య కొత్తగా వచ్చి ఉంటే మీరైతే దీనికి అనర్హులు. కానీ ముందే అప్లై చేసి మీకు వస్తూ ఉంటే అది వచ్చినన్ని రోజులు మీరైతే సంతోషపడాలి. ఎప్పుడు ఆపేస్తారనేది మనకు కూడా ఐడియా లేదు కాబట్టి, ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకోవడానికి ఓన్లీ వారసత్వంగా వచ్చిన భూములు మాత్రమే మీకు ఆ పీఎం కిసాన్‌కి ఎలిజిబుల్ అవుతారు. వేరే ఏ ఇతర భూముల ద్వారా కూడా మీరైతే ఈ పీఎం కిసాన్ అయితే పొందలేరు. ఇది పీఎం కిసాన్‌కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అన్నమాట. అలాగే ఇప్పుడు అన్నదాత సుఖీభవకు సంబంధించి ఒకసారి మీకు ఉన్న డౌట్స్ మరియు పరిష్కారాలైతే ఇప్పుడు చెప్తాను. అన్నదాత సుఖీభవకి సంబంధించి డబ్బులైతే ఆల్మోస్ట్ అందరికీ ఎవరికైతే ఈ పట్టా పాస్‌బుక్‌లు ఉంటాయో వాళ్ళందరి అకౌంట్‌లలో కూడా అమౌంట్ అయితే జమ చేయడం జరిగింది. ముందైతే వెంటనే అప్‌డేట్ అయ్యేవి. అంటే లాస్ట్ 1 ఇయర్ బ్యాక్ అయితే మీరు పాస్‌బుక్ పొందిన 1 మంత్ లేదా 2 మంత్స్‌లో ఈ అన్నదాత సుఖీభవ అమౌంట్ పడుతుంటే అదైతే వెంటనే క్రెడిట్ అయ్యేది. కానీ ఈ మధ్య కాలంలో కొన్ని కారణాల చేత ఈ వెంటనే పాస్‌బుక్‌లో అప్లై చేసుకున్న వెంటనే ఈ అమౌంట్ క్రెడిట్ చేయడం అనేది నిలిపివేయబడింది. దాదాపు 6 మంత్స్ బ్యాక్ కూడా ఈ ఏదైతే మ్యూటేషన్ చేసుకొని కానివ్వండి, లేకుంటే విక్రయం ద్వారా కానివ్వండి, లేదా దానం ద్వారా కానివ్వండి, రిజిస్ట్రేషన్ చేసుకున్న భూములకైతే వెంటనే ఈ అన్నదాత సుఖీభవ రూ. 5,000 అయితే వేయడం లేదు. దానికి కారణాలు కూడా మనము వెతకాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే ఏదైతే గవర్నమెంట్ దీనికి అప్లై చేసుకోవడానికి ఎటువంటి సైట్‌నైతే ఇవ్వలేదు. ఏదైతే మనకు ఖాతా నంబర్స్ ఉన్నాయో వాటి నుంచి డైరెక్ట్‌గా ఈ అమౌంట్‌నైతే జమ చేస్తున్నారు కాబట్టి మీరు దగ్గరలోని సచివాలయంకి వెళ్లి అడిగినా, లేదంటే అగ్రికల్చర్ ఆఫీసర్‌ని వెళ్లి అడిగినా వీటి మీదైతే ఎటువంటి ప్రాపర్ లేదా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం లేదు. కాబట్టి మీ డేటా ఏదైతే ఉందో మీ పాస్‌బుక్ డేటా అదైతే సింక్రనైజ్ అయ్యేంత వరకు మీరు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ మధ్య పాస్‌బుక్‌లు పొందిన వాళ్ళకి ఆ అమౌంట్ అయితే జమ అవ్వలేదు. కాబట్టి వారు వెయిట్ చేయాల్సిందే. అలాగే మరికొంతమందికి కువైట్‌లో ఉన్న వాళ్ళు కానివ్వండి, లేదంటే ముందు భూములు ఉండి వాళ్ళు ఈకేవైసీ సచివాలయంలో ఈకేవైసీ కంప్లీట్ చేయని వాళ్ళకి ఈ అమౌంట్ అయితే జమ చేయబడలేదు. మరియు ఇంట్లో ఇద్దరు భార్యకు మరియు భర్తకు ఇద్దరికీ పాస్‌బుక్‌లు ఉంటే భర్తకు కానివ్వండి లేదా భార్యకు కానివ్వండి ఒక్కరికి మాత్రమే ఈ అన్నదాత సుఖీభవ అమౌంట్‌నైతే జమ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళిద్దరిలో ఎవరికో ఒకరికి మాత్రమే ఆ అమౌంట్ అయితే జమ అవుతుంది. మరియు ఇంతకు ముందు ఏదైతే పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ ఇంట్లో ఒక్కరికి మాత్రమే జమ అయ్యేది. మరియు ఇప్పుడు అదైతే స్ప్లిట్ అయితే అయిందనమాట. ఇప్పుడు భార్యకు మరియు భర్తకి పాస్‌బుక్‌లుంటే ముందైతే ఎవరికో ఒకరికి మాత్రమే రూ. 7,000 క్రెడిట్ అయ్యేవన్నమాట. కానీ ఇప్పుడు మారిన కొన్ని పరిస్థితులకు అనుగుణంగా పీఎం కిసాన్ భార్యకు పడితే అన్నదాత సుఖీభవ భర్తకైతే పడుతుంది. అలాగే భర్తకు అన్నదాత సుఖీభవ పడితే భార్యకు పీఎం కిసాన్ పడుతుందనమాట. ఈ విధంగా కొన్ని మోడిఫికేషన్స్ అయితే చేశారు. కాబట్టి మీరు ఎటు చూసుకున్నా మీ ఫ్యామిలీకి అందేది రూ. 7,000 మాత్రమే. కాబట్టి మీరు భార్య అకౌంట్‌లో 5,000 పడినా సంతోషించాల్సిందే. భర్త దాంట్లో 2,000 పడినా సంతోషించాల్సిందే. కాబట్టి ఇది ఈ పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవకు సంబంధించిన అమౌంట్స్ ఎందుకు క్రెడిట్ కాలేదు? మరియు దానికి పరిష్కారాలేంటి? ఏం చేస్తే తర్వాత మళ్ళీ మీకు ఈ అమౌంట్ జమ అవుతుందన్న పూర్తి సమాచారం అన్నమాట. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నప్పటికీ కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మరియు ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళందరికీ వీడియోనైతే తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానెల్‌లో వస్తూనే ఉంటాయి. కాబట్టి మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.